ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1805కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 13, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్ మినీ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే, M4 చిప్ తోటి. అండ్ ఇది చాలా చిన్న సైజులో అయితే ఉండబోతుంది. నార్మల్గా మ్యాక్ మినీ ఈ సైజులో ఉంటుంది మీకు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే మ్యాక్ మినీ ఏదైతే ఉందో కొత్త జనరేషన్, అది మీకు యాపిల్ టీవీ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఉంటుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూడొచ్చు, సైజ్ డిఫరెన్స్ చాలా చిన్నగా అయితే మ్యాక్ మినీ అయితే వస్తుంది. ఇది M4 చిప్తో రాబోతుంది. అండ్ M4 ప్రోతో కూడా వస్తుంది, రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఇవి 70-80 వేల రూపాయల నుంచి స్టార్ట్ అవ్వచ్చు ప్రైస్ అయితే. ఇవి నార్మల్ పీసీ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు ఈ మ్యాక్ మినీ తీసుకుంటే మనం ఖచ్చితంగా యాపిల్ మానిటరే తీసుకోవాలి, వేరే మానిటర్స్కి పనిచేయవా అని చెప్పేసి. ఏ మానిటర్ అయినా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు HDMI కేబుల్ నుంచి. మీరు ఏ మానిటర్కైనా కనెక్ట్ చేసుకొని ఒక పీసీ లాగా మీరు ఇంట్లో వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది చిన్నగా వస్తుంది కాబట్టి మనం దీన్ని క్యారీ చేయడం కూడా ఈజీయే. మనం ఎక్కడికైనా క్యారీ చేసి తీసుకెళ్ళాలన్నా కానీ దీన్ని తీసుకెళ్ళచ్చు. కాకపోతే మీరు క్యారీ చేసి తీసుకెళ్తే మానిటర్ ఉండాలి, అక్కడ మానిటర్ కనెక్ట్ చేసి దీన్ని మీరు యూజ్ చేసుకోగలరు. నార్మల్గా అయితే యూజ్ చేయడానికి అయితే ఉండదు. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus Buds Pro 3, ఈ థర్డ్ జనరేషన్ OnePlus Buds అని చెప్పొచ్చు. టాప్ మోడల్ అనమాట, అంటే మనకి ప్రీమియం బడ్స్, ఇవి ప్రీమియం కేటగిరీ కిందకు వస్తే 10,000 రూపాయల ఆ ప్రైస్లో ఇందులో పెడతారు, 10-13,000 మధ్యలో పెట్టొచ్చు. అండ్ ఇవి షేప్ అయితే చేంజ్ అయిపోతున్నారు. ఇంతకుముందు మనం సెకండ్ జనరేషన్ OnePlus Buds Proతో కంపేర్ చేస్తే ఇప్పుడు వీటి షేప్ ఓవెల్ షేప్లోకి అయితే రాబోతున్నాయి. వీటిని ఆగస్ట్ 20వ తారీఖు అయితే OnePlus అయితే లాంచ్ అయిపోతుంది. అండ్ ఐక్యూ కూడా ఒక బడ్స్ అయితే తీసుకొని రాబోతుంది. వీళ్ళు టీచ్ చేస్తున్నారు ఆగస్ట్ 21వ తారీఖు వీళ్ళు ఐక్యూ G9S సిరీస్ తీసుకొని వస్తున్నారు కదా, వాటిలోనే ఈ బడ్స్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. వీటి పేరు కూడా పెట్టారు వీళ్ళు. పేరు వచ్చేసరికి ఐక్యూ TWS-1E అని పేరు పెట్టారు. ఇది 2,000 రూపాయల లోపు వస్తుంది. 1,800 ఆ రేంజ్లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఇది రావచ్చు. నిజమే గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఇండియాలో అసెంబ్లీ చేయబోతున్నారు. వీళ్ళు ఫాస్కాన్ అండ్ డిక్సన్ ఉంది కదా, వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సో వీళ్ళు ఇండియాలో పిక్సెల్ 8ని అసెంబ్లీ చేయబోతున్నారు. మేబీ పిక్సెల్ 8 ప్రైజెస్ ఇండియాలో తగ్గొచ్చు అని చెప్పి మనకి ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది మైండ్లోకి. చెప్పలేం, ప్రైజులు తగ్గొచ్చు పెరగవచ్చు, మన చేతిలో అయితే ఉండదు. కానీ ఇండియాలో మాత్రం పిక్సెల్ సిరీస్ ఇప్పుడు అసెంబ్లీ చేయబోతున్నారు. రేపు అంటే ఈరోజు మిడ్నైట్ పిక్సెల్ 9 సిరీస్ కూడా లాంచ్ అవుతుంది. ఇండియాకి మనకి రేపు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రేపు టెక్ న్యూస్లో వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దీనిలో చాలా ప్రోడక్ట్స్ అయితే గూగుల్ అయితే లాంచ్ అయిపోతుంది ఈరోజు నైట్. పిక్సెల్ 9, 9 Pro, 9 Pro XL, పిక్సెల్ ఫోల్డ్, వీటితో పాటు ఒక బడ్స్ తీసుకొని వస్తున్నారు. వాచ్ కూడా వస్తుంది, పిక్సెల్ వాచ్. ఈసారి అన్నీ ఇండియాకి అయితే రాబోతున్నాయి. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇండియాలో కూడా కొద్దిగా ఫోకస్ పెట్టినట్టుంది గూగుల్ మొబైల్ ఫోన్స్ మార్కెట్ మీద. ప్రైస్ విషయంలో కొద్దిగా కేర్ తీసుకోవాలి. ప్రైస్ మరీ ఎక్కువ పెట్టేస్తున్నారు. మనం కొనడానికి ఆలోచించే విధంగా ఉంటాయి అన్నమాట ప్రైజెస్. అదొక్కటి కొద్దిగా కంట్రోల్లో తీసుకొని వస్తే మాత్రం, ఇండియాలో అసెంబుల్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ప్రైజెస్ తగ్గిస్తే బాగుంటుంది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus ప్రతి నెల ఒక అప్డేట్ ఇచ్చిద్దంట. నార్మల్గా మనకి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తుంటాయి. అవి కాకుండా వీళ్ళు UIకి సంబంధించి ఎవ్రీ మంత్ ఒక అప్డేట్ ఇస్తారంట. అంటే వీళ్ళకి సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా బెటర్గా ఆప్టిమైజేషన్ చేసి రిలీజ్ చేస్తారంట అప్డేట్ని. అప్డేట్లు ఇస్తే ప్రాబ్లం లేదు, కానీ అప్డేట్తో పాటు కొత్త సమస్యలు రాకపోతేనే హ్యాపీ. ఏమైనా అప్డేట్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏవైద్దాం భయం వేస్తుంది. ముఖ్యంగా OnePlus అంటేనే మనకి గుర్తొచ్చేది గ్రీన్ లైన్లు, పింక్ లైన్లు, ఇవి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. సో ఇవి వస్తే మాత్రం చాలా కష్టం అనమాట. ఈ OnePlus ఇప్పుడు మార్కెట్ వాల్యూ కూడా చాలా వరకు డౌన్ అయింది, ఎంతమంది ఉన్నట్టు లేదు. ఎందుకంటే గ్రీన్ లైన్ ఇష్యూ బాగా పాపులర్ అయితే అయిపోయింది, బాగా చెడ్డ పేరు అయితే మూట కట్టుకుంది OnePlus. సో వీళ్ళు లైఫ్ టైం ఫ్రీ రీప్లేస్మెంట్, మీ గ్రీన్ లైన్ వస్తే స్క్రీన్స్ రీప్లేస్ చేస్తాం ఇదని చెప్పినా కానీ అది బాగా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది ఆ న్యూస్ అయితే. సో అది వీళ్ళకి బాగా దెబ్బపడింది. అది ఎందుకో ఒకటి చెప్తారు మీకు. నెక్స్ట్ ఒక న్యూస్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి IIIT ఇండోర్ వాళ్ళు ఒక షూస్ అయితే తయారు చేశారు. సో వీళ్ళు ఆర్మీకి ఇవ్వాలి అనుకుంటున్నట్లు చెప్తున్నారు. సో దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ షూలో వీళ్ళు ఒక టెక్నాలజీ యూజ్ చేస్తారు. అంటే మనం రన్ చేసినా కానీ వాక్ చేసినా కానీ దీనిలో ఒక పవర్ బ్యాంక్లో ఒక బ్యాటరీ అయితే ఉంటుంది, అది ఛార్జ్ అవుతూ ఉంటుంది. మన మెకానికల్ ఎనర్జీని అది ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేసుకొని ఆ పవర్ బ్యాంక్ అయితే ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిన తర్వాత అది మనం ఇప్పుడు ఎక్కడైనా రిమోట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ఆర్మీ అంటేనే యుద్ధాలకి ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. వాళ్ళకి వెళ్ళిన ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇట్లాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ఇక్కడ పాస్ చేయాలన్నా కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కావాలి వాళ్ళకి. సో వాటిని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ షూ ఉపయోగపడతాయి, ఎలక్ట్రానిక్ డివైజెస్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ షూలో GPS ట్రాకర్ కూడా ఉంటుంది. సో వాళ్ళ లొకేషన్ కూడా ట్రాక్ చేయడం కూడా ఈజీ అవుతుంది మనకి. ప్రజెంట్ అయితే వీళ్ళు కొన్ని షూస్ తయారు చేస్తున్నారు. వీటిని మీ ఆర్మీ గిఫ్ట్గా ఇస్తారు. ఒకవేళ బాగా వర్క్ అవుతుంది అనుకోండి, ఇంకా ఎక్కువ తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నాం అన్నట్లు IIT ఇండోర్
ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ కమ్యూనిటీ నోట్స్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొని వస్తుంది. అంటే ఎవరైనా మనకి ఒక విషయం చెప్తున్నారు, యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు, ఆ వీడియోలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో కింద కొంతమంది వీళ్ళకి పర్మిషన్ ఇస్తారు అనమాట. యూట్యూబ్ కొంతమందికి అయితే యాక్సెస్ ఇస్తుంది. వాళ్ళైతే వాళ్ళు చెప్పే మ్యాటర్ని అనలైజ్ చేసి కింద కామెంట్ అయితే ఇవ్వచ్చు. అంటే మీరు చెప్పేది తప్పు, అక్కడ మిస్ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు వీడియోలో అని చెప్పేసి కూడా కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరు పెడితే వాళ్ళు రాయడానికి అయితే ఉండదు. కొంతమందిని మాత్రం వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆండ్రాయిడ్ అథారిటీ చెందిన మిషాల్ రెహమాన్, ఇతనికి కూడా ఇన్వైట్ అయితే వచ్చింది. సో దీనిలో జాయిన్ అవ్వమని చెప్పేసి. అంటే ఆ వీడియోలో ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే కింద వీళ్ళు కరెక్ట్ చేసి దాన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని మనం చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే, సామ్సంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్తో ఎందుకు వాడతారంటే అడుగుతున్నారు. ఎగ్జినోస్ వీళ్ళు వాడితే ఉపయోగం ఏంటంటే వీళ్ళకి కొద్దిగా కాస్ట్ కటింగ్ అవుతుంది, ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. ఎందుకంటే వీళ్ళ ప్రాసెసర్ కదా, వీళ్ళకి తక్కువ పడుద్ది కాస్ట్. అదే క్వాల్కామ్ నుంచి తీసుకోవాలనుకుంటే ఎక్కువ కాస్ట్ పడుద్ది. అండ్ ఎగ్జినోస్తో వాడడం వల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి వీళ్ళు బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. ముఖ్యంగా కెమెరాస్ విషయంలో ఎగ్జినోస్ ప్రాసెసర్స్ మీకు బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది క్వాల్కామ్తో కంపేర్ చేస్తే. మీరు ఒకవేళ సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేసి తెలుస్తుంది, క్వాల్కామ్ ఎగ్జినోస్ రెండు యూస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది నేను చెప్తున్నాను. సో కాకపోతే పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం క్వాల్కామ్ని వీళ్ళు పోటీ పడలేకపోతున్నారు. కెమెరాస్ రెండు ఇంచుమించు చూడడానికి ఒకేలా ఉంటే కొద్దిగా ఎడ్జ్ మీకు ఎగ్జినోస్కి ఇవ్వచ్చు, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం క్వాల్కామ్ ఈ రేంజ్లో ఉంటే ఎగ్జినోస్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి మైనస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే, సేల్స్ అయిపోయినాయి, పెద్ద మంచి డీల్స్ అయితే లేవు, కానీ ఐప్యాడ్ 10th జనరేషన్ తక్కువ రేటుకు వస్తుంది. 28,000 ఆ రేంజ్లో చూసాను నేను సేల్లో. ఇప్పుడు 27,800 రూపాయల ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఐప్యాడ్ 10th జనరేషన్ A14 చిప్తో అయితే వస్తుంది. బడ్జెట్లో మీరు ఐప్యాడ్ కోసం చూస్తూ ఉంటే ఇది చెక్ చేయొచ్చు. టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఐప్యాడ్ 9th జనరేషన్ మీకు లైట్నింగ్ పోర్ట్తో ఉంటుంది, టైప్ సి పోర్ట్తో ఉంటుంది. అండ్ ఇది మీరు ఐసిఐసిఐ కార్డ్స్ ఉంటే 5,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నేను అన్ని డిస్కౌంట్ కలుపుకొని మీకు ఆఫర్ అయితే చెప్తుంది. 27,800 రూపీస్ ఆ రేంజ్కి అయితే వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఫాలో అవుతుండే, అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు వాటిని క్యాచ్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐడీసీ నుంచి ఐడీసీ Q2 2024 మొబైల్ మార్కెట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే, Q2 2023తో కంపేర్ చేస్తే Q2 2024కి ఏమేమి చేంజెస్ అని చూస్తే, వివో ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. మార్కెట్ షేర్ వివో 0.5% అయితే పెరిగింది. అదే షామీ చేసుకుంటే మార్కెట్ షేర్ బాగానే పెరిగింది, 2.5% పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్కి. శాంసంగ్ థర్డ్ ప్లేస్లో ఉంది, 15.7% నుంచి మార్కెట్ షేర్ డ్రాప్ అయింది 12.9%కి. రియల్మీ సేమ్ ఉంది. ఒప్పో వచ్చేసరికి ఒక 0.5% మార్కెట్ షేర్ పెంచుకుంది, 5th ప్లేస్లో ఉంది ఒప్పో. అండ్ 6th ప్లేస్లో వచ్చేసరికి యాపిల్ ఉంది, 5.6 నుంచి 6.7కి పెరిగింది యాపిల్ మార్కెట్ షేర్. మోటరోలా వచ్చేసరికి ఏకంగా 2.3% నుంచి 6.2%కి పెరిగింది. అంటే దగ్గర మార్కెట్ గ్రోత్ చూడొచ్చు ఇయర్ ఆన్ ఇయర్. వీళ్ళకి 179.7% మోటరోలా గ్రోత్ డెలివర్ చేసింది. మెయిన్ రీజన్ వీళ్ళు బడ్జెట్లో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ తీసుకొని వచ్చారు. చూడొచ్చు మీరు ఎడ్జ్ సిరీస్లో H50 ఫ్యూజన్ కానీ, H50 కానీ, ప్రో కానీ, ఆల్ట్రా కానీ, ఆల్ట్రా పక్కన పెట్టండి, ఈ మూడైతే మాత్రం మంచి ప్రైస్లో వచ్చినాయి. IP68 రేటింగ్ కానివ్వండి, కెమెరాస్ బాగున్నాయి. అండ్ ఇంకా H50 అయితే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, ఇట్లాంటి ఫీచర్లను తీసుకొచ్చారు కాబట్టి బాగా క్లిక్ అయినవి. సేల్స్ బాగా పెరిగినాయి మోటరోలా. అండ్ పోకో వచ్చేసరికి 0.7% పెరిగింది పోకోది కూడా. OnePlus మార్కెట్ షేర్ 7.2% నుంచి 4.4%కి డ్రాప్ అయింది. -37.3% అయితే OnePlus మార్కెట్ షేర్ డ్రాప్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్. అండ్ ఐక్యూ వచ్చేసరికి 2.1% నుంచి 2.7% పెరిగింది. 0.6% మార్కెట్ షేర్ అయితే ఐక్యూది అయితే పెరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాన్ మస్క్ అరెస్ట్ కాబోతున్నారా? సో ఈయన చేష్టలు చూస్తుంటే అరెస్ట్ అయ్యేటట్టే కనిపిస్తూ ఉన్నాడు. యూకేలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 17 ఏళ్ళ అబ్బాయి ఒక ఈవెంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొని విచ్చలవిడిగా నరికాడు అన్నమాట చాలా మందిని. 10 మందికి గాయాలైన, 3 చనిపోయారు. 3 చిన్న అమ్మాయిలు చనిపోయారు, చిన్నపిల్లలు వీళ్ళు. దీని మీద అక్కడ బాగా ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. చంపిన అబ్బాయి బ్లాక్ అనమాట. అక్కడ బ్లాక్ వైట్ కి ఎప్పుడు గొడవలు అయితే ఉంటాయి కదా, మనం ఇప్పుడు కులాల వారికి, మతాల వారికి, ప్రాంతాల వారికి అట్లా విడిపోయి కొట్టుకుంటూ ఉంటాం. వాళ్ళు జాతులు అనమాట, నలుపు తెలుపు అన్నట్లు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. సో ఇలా ఇప్పుడు వైట్స్ అందరూ వీళ్ళకి ఎగ్నెస్ట్గా ర్యాలీలు చేయడం, ప్రొటెస్ట్లు చేయడం ఇట్లాంటివి అయితే చేస్తూ ఉన్నారు. సో దీన్ని అదునుగా తీసుకొని అపోజిషన్ పార్టీస్ ఉంటాయి కదా, ఒక ట్వీట్ అయితే పెట్టారు అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, వైట్స్ ఎవరైతే వీళ్ళకి బ్లాక్ ఎగ్నెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని యూకే నుంచి తరిమేస్తారన్నట్లుగా అపోజిషన్ లీడర్ ఒక ట్వీట్ అయితే పెట్టింది. దాన్ని ధృవీకరిస్తూ దానికి మన ఇలాన్ మస్క్ దానికి రీట్వీట్ చేశాడనమాట. సో అది సమర్థిస్తున్నట్లు ఒక రీట్వీట్ చేశాడు. దాన్ని దగ్గర 2 మిలియన్ అయితే చూశారు. అండ్ చాలా వైరల్ అయింది ఆ ట్వీట్ అయితే. సో వెంటనే దాన్ని డిలీట్ కూడా చేసేసాడు. దీనికి యూకే గవర్నమెంట్ ఎవరైతే రూలింగ్ పార్టీ ఉందో వాళ్ళు మాత్రం
సీరియస్ అయ్యారు మస్క్ మీద. మీరు ఇట్లాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా స్ప్రెడ్ చేస్తారు, మేము చెప్పామా వాళ్ళని మేము డిపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇట్లా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మేము యాక్షన్ తీసుకుంటాం ఇలాన్ మస్క్ మీద, ఇట్లాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నందుకు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా అయితే యువ గవర్నమెంటే చెప్తుంది. మరి చూడాలి ఇష్యూ ఎక్కడ దాకా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోల్కతాలో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు దేశమంతా ఇది బాగా వైరల్ అయిన న్యూస్, అందరికీ తెలిసే ఉంటుంది, మీరు న్యూస్ ఛానల్స్లో చూసే ఉంటారు. ఒక లేడీ డాక్టర్ని, ట్రైనీ డాక్టర్ని రేప్ చేసి మర్డర్ అయితే చేశారు. సో నార్మల్గా అయితే వాళ్ళ హాస్పిటల్ని కవర్ చేసుకోవడానికి ఈమె సూసైడ్ చేసుకున్నట్లు కవర్ చేశారు. కాకపోతే వాళ్ళు పోస్ట్ మార్టం చేసినా తెలిసింది ఏంటంటే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు అన్నట్లు ఇన్ఫర్మేషన్ అప్పుడు బయటకు వచ్చింది. వాళ్ళందరూ దానికి అగెనెస్ట్గా డాక్టర్స్ అందరు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవంతా మీకు తెలిసిన న్యూసే. ఇక్కడ టెక్ గురించి వస్తే మాత్రం ఎవరైతే ఈ క్రైమ్లో అక్యూజ్డ్ అనుకుంటున్నారో అతను అరెస్ట్ చేశారు. దాని టెక్నాలజీ సహాయంతో అరెస్ట్ చేశారు. సో ఇతను ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా, మనకి ఇయర్ ఫోన్స్ ఉంటాయి, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, అవి అక్కడ సంఘటనా స్థలంలో అయితే పోలీసులకు దొరికినాయి. సో దాని నుంచి వీళ్ళు ఏ ఫోన్ కనెక్ట్ అయిందో మొత్తం వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఇతను పట్టుకున్నారు. సంజయ్ రాయ్ సంథింగ్ ఇతని పేరు అయితే ఉంది. ఇతనైతే పట్టుకున్నారు. సో ఇతను అక్కడ సీసీ కెమెరాలు చూసినా కానీ ఇతనైతే అక్కడ తిరుగుతున్నట్లయితే కనిపించారు. సో ఇతను అక్యూజ్డ్ అనమాట. ప్రెజెంట్ అయితే ఇతనైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఇట్లా బ్లూటూత్ ఇయర్ ఫోన్ సహాయంతో ఒక నిందితుని అయితే పట్టుకున్నారు. ఆయన తప్పు చేసా లేదో తెలియదు కానీ ఇతన్ని అరెస్ట్ చేయడంలో ఉపయోగపడింది మాత్రం టెక్నాలజీ. బ్లూటూత్ ఇయర్ ఫోన్ సాయంతో ఇతన్ని అరెస్ట్ అయితే చేశారు. ఇట్లాంటి సంఘటనలు మనం పునరావృతం కాకుండా చూడాలంటే మాత్రం ఎవరైతే ఇట్లాంటి చేస్తారో కఠినమైన శిక్షలు వేయాలి. మనకి ఇండియాలో కఠినమైన శిక్షలు కానీ ఇట్లాంటి వాటికి ఉంటే ఇవి తగ్గుతాయి. అవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ ఇట్లాంటివి అయితే మనం వింటూనే ఉంటాం. మనం జస్టిస్ జరగాలని చెప్పేసి పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.